నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థుల సదస్సులో పాల్గొని ప్రసంగించేందుకు ఎంపీ కవితకు ఆహ్వానం పంపించిన కేరళ ప్రభుత్వం. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సక్రమంగా పారదర్శకంగా అమలు చేసే బాధ్యత ఉద్యోగులదే. శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ వెల్లడి. ప్రభుత్వ ఉద్యోగులు పాత్రికేయుల వెల్నెస్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రారంభోత్సవ వేడుకల్లో వక్తల వెల్లడి. వేల్పూర్లో ఫుడ్ ప్రాసెసింగ్ పైలట్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు సర్కారు యోచన. రైతులు మహిళా సంఘాలకు ప్రయోజనంపై స్పెషల్ ఫోకస్. ప్రజా సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట పలు సంఘాల ధర్నా. ఫిర్యాదుదారులతో సందడిగా మారిన ప్రజావాణి. మహాత్మా జ్యోతిబా ఫులే పాఠశాలలో అట్టహాసంగా ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాలు. పచ్చ బంగారానికి దక్కని మద్దతు ధర. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని పసుపు రైతుల డిమాండ్. ఆర్మూర్ ప్రాంతంలో రోజు రోజుకు పెరుగుతున్న భూమాఫియా ఆగడాలపై స్పెషల్ ఫోకస్. ప్రభుత్వంలో ఉద్యోగుల పాత్ర కీలకమని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సక్రమంగా పారదర్శకంగా అమలు చేసే బాధ్యత ఉద్యోగులపై ఉందని తెలంగాణ శాసనసభ మండలి చైర్మన్ స్వామి గౌడ్ అన్నారు. ఉద్యోగులకు అండగా ఉంటానని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ అన్నారు. సోమవారం టీఎన్జీఓస్ భవన్లో టీఎన్జీఓస్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధి సాధన ఉద్యోగుల పార్టీ ప్రాధాన్యత ఉంచాలని, తహసీల్దార్ బాగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సమస్య పరిష్కారంలో తన వంతు బాధ్యతగా ముందుండి అన్ని వేళలో అండగా ఉంటానని తెలిపారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, వాటి అమలు ప్రజలకు నేరుగా అందించడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని అన్నారు. వాటిని అందించడంలో ఉద్యోగులు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నందున ఆ కీర్తి ఉద్యోగులకు వర్తిస్తుందని తెలిపారు. అక్కడి నుంచి ఇక్కడికి ప్రస్తావన రావటం అంటే అది తెలంగాణ ఎన్జిఓ సంఘం, అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు రామనారాయణ గారు, కృష్ణారెడ్డి గారు, సుధాకర్ గారు, మా రాజారాం గారు, రవీందర్ గారు, అనేక మంది పెద్దల సహకారంతో ఆ రోజు రాజారాం గారు మా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఏంటంటే మా రాజారాం మన ముందు సీట్లో కూర్చొని, ముందు సీట్ ఖాళీ ఉన్నదని ఆ సీట్కి ఇంకెవడమే ధైర్యం చేయకపోదు. మేము ఆఖరి పెంచున్నాం. ఆ విధంగా ఒక్కటే ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒక్కసారి ఒక రాయి పెట్టి పసుపు కుంకుమ వేసి టెంకాయ కొట్టు, ఇక దాన్ని ఎవడు కూడా ముట్టడానికి ధైర్యం చేయడు. పొరపాటున కూడా దాన్ని ఎవడు గడ్డపార పెట్టాడు. సెంటిమెంటల్ ఫీలింగ్. అట్లాగే అది రాను ఎవడో ఒకడు వచ్చి చుట్టూ గోడన్న కడతాడు, తర్వాత ఇంకోటి కడతాడు, గోడు సున్నం వేసిపోతాడు, రకరకాలు చేస్తారు కానీ దాన్ని మాత్రం తీయాలి. అట్లాగే ఇక్కడ కూడా ఈరోజు స్వామినాథన్ గారు, ఆయన అంతకన్నా ముందున్నటువంటి మిత్రుడు, వారు సంపాదించినటువంటి ప్రతి జిల్లాలో ఏదైనా తెలంగాణ ఎన్జిఓ సంఘ భవనం ఉంది అని అంటే అది స్వామినాథన్ గారి కృషి అని చెప్పి తప్పదు. శాసన మండలి విప్ పొత్తూరు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు ఐఆర్ తో పాటు పెన్షన్ అందరికీ అందే విధంగా పిఆర్ఎల్ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చామని, పిఆర్సీ కమిటీ నివేదిక తొందరగా వచ్చేందుకు 3 సభ్యులతో కమిటీ వేశారని, ఆ నివేదిక త్వరలో వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వచ్చేంత వరకు తెగించి పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు, మనందరి సమస్యల పరిష్కారం కొరకు ఆర్నిశలు కృషి చేసి అధికారులను మెప్పించి ముఖ్యమంత్రితో సహా
మాకు రావాల్సినటువంటి యొక్క అన్ని సౌకర్యాలు సమకూర్చాలనేటువంటి యొక్క పట్టుదలతోటి కృషి చేసినటువంటి మేటి నాయకులు మన లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ పెద్దలు శ్రీ స్వామి గౌడ్ గారు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉద్యోగులకు ఏ అవసరం ఉన్నా ఆ అవసరాన్ని నెరవేర్చుట్లో నేనున్నాని ముందుకు వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మన నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు శ్రీ గణేష్ గుప్తా గారు, అమృత్ కుమార్ గారు, ఇతర కార్యవర్గ సభ్యులు. నిజామాబాద్ నగర శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ హైదరాబాద్ తో దీటుగా నిజామాబాద్ ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. నిజామాబాద్ ను అభివృద్ధిలో ముందుంచాలనే ధ్యేయం పెట్టుకున్నామని, కళ్యాణ మండపం కోసం జిల్లా కలెక్టర్ వద్ద ₹1 కోటి ఉన్నాయని, స్థల సేకరణ చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు మాట్లాడుతూ టీఎన్జీఓ సంఘం అన్ని విధాలుగా సహకరిస్తుందని ఆయన తెలిపారు. ఉద్యోగుల సహకారం వలన గ్రామ పంచాయతీ అసెంబ్లీ ఎన్నికలు సజావుగా పారదర్శకంగా జరిగాయని ఆయన తెలిపారు. మరి చాలా రోజులు కాదు, చాలా సంవత్సరాలు కాదు, వెల్నెస్ సెంటర్ కావాలి అని చెప్పి కిషన్ గారు చెప్తా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం మూతపడినటువంటి ఈఎస్ఐ హాస్పిటల్లో కూడా పెడదామని చెప్పేసి ఆలోచన చేసింది. ఆలస్యం అయినప్పటికీ కూడా మీకు టీఎన్జీఓస్ భవన్కి పక్కనే ఉన్నటువంటి స్థలంలో ఒక మంచి వెల్నెస్ సెంటర్ని ప్రారంభించి ఈరోజు పోతే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి ధీటుగా మంచిగా చేసి అక్కడ డాక్టర్స్ కానీ, డెంటిస్టులు కానీ, ఫార్మాస్యూటికల్ అంటే మీకు మెడికల్ షాప్ కానీ అవన్నీ కూడా లోపల ఉన్నాయి. నేను వాళ్ళని అడిగినాను ఇది ఏ విధంగా పనిచేస్తుందని అడిగితే నిజంగా నాకు సంతృప్తినిచ్చింది. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు అల్క కిషన్, అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. దేశంలోని విశ్వవిద్యాలయాల విద్యార్థులతో కేరళ అసెంబ్లీ నిర్వహిస్తున్న సదస్సులో ప్రసంగించాల్సిందిగా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను కేరళ అసెంబ్లీ స్పీకర్ పి. శ్రీరామకృష్ణన్ కోరారు. ఈ మేరకు ఆయన ఎంపీ కవితను ఆహ్వానిస్తూ లేఖ రాశారు. కేరళ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 23 నుండి 25 వరకు నిర్వహిస్తున్న సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 23న ప్రారంభిస్తారు. అదే రోజు మధ్యాహ్నం తిరువనంతపురంలోని కేరళ అసెంబ్లీ కాంప్లెక్స్ లో జరిగే సదస్సులో క్యాష్ అండ్ ఇట్స్ డిస్కంటెంట్స్ అనే అంశంపై ప్రసంగించాల్సిందిగా ఎంపీ కవితను కేరళ స్పీకర్ కోరారు. కేరళ సీఎంతో పాటు దేశం నలుమూలల నుంచి వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా సదస్సుకు హాజరవుతారని, దేశవ్యాప్తంగా 2000 మంది సామాజికంగా, రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్న జాతీయ విద్యార్థులు సదస్సుకు పాల్గొంటారని శ్రీరామకృష్ణన్ లేఖలో పేర్కొన్నారు. కేరళ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను గత ఏడాది ఆగస్టులో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉత్సవాల్లో భాగంగా అనేక సెమినార్లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి సెమినార్ను గత ఏడాది ఆగస్టు 6 నుంచి 8 వరకు ఎస్సీ ఎస్టీల సాధికారత సవాళ్లు అంశంపై సదస్సు జరిగింది. ఇప్పుడు రెండో సెమినార్ను ఈ నెల 23 నుంచి 25 వరకు జరగనుంది. ఇందులో యువతలో ప్రజాస్వామిక విలువలు, జీవన విధానం మరియు ప్రజాస్వామిక ఆలోచన దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో సదస్సును నిర్వహిస్తున్నారు. కేరళ అసెంబ్లీ, ఆ రాష్ట్ర ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవహారాల శాఖలు సంయుక్తంగా MIT, వరల్డ్ పీసీ యూనివర్సిటీ, పూణే సాంకేతిక సహకారంతో ప్రజాస్వామ్యంపై ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. మోర్తాడ్ మండలంలో పసుపు రైతులు పసుపు ఆవేదన సభ నిర్వహించారు. వారు పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. నగరంలోని మోర్తాడ్లో పసుపు రైతులు పసుపు ఆవేదన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పసుపునకు గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే పసుపును ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ కుటుంబంతో, భార్య పిల్లలతో రోడ్డు ఎక్కుతామని తెలిపారు. తమ పంట సాగుకు 1 లక్ష నుండి 1,50,000 వరకు ఖర్చు అవుతుందని, పంట అమ్మితే 50-60 వేలు మాత్రమే వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు పంటకు 10,000 పైన గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే ఎర్రజొన్నలకు 3,500 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరారు. లేని పక్షంలో 7వ తేదీన ఆర్మూర్లో పెద్ద ఎత్తున రైతులందరూ కలిసి ధర్నా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. 3 డిమాండ్లు రూపొందించడం జరిగింది. 1, పసుపు పోర్టు ఏర్పాటు చేయాలని, 2, పసుపు క్వింటాలకు 15,000 రూపాయలు ఇవ్వాలని, ఎర్రజొన్నల్ని 3,500 రూపాయల చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ 3 డిమాండ్ల పైన
ఈ నెల 7వ తేదీన చెలో మామిడిపల్లి చౌరస్తాకు పిలిపించడం జరిగింది. అన్నలారా, ఈ రోజు రైతాంగం అప్పులపాలై గత 25 సంవత్సరాల్లో 5 లక్షల మంది రైతాంగం ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు లేని రాజ్యం కావాలి, రైతే రాజు కావాలంటే స్వామినాథన్ కమిషన్ పిలుపు, స్వామినాథన్ కమిషన్ సిఫారసు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లా స్థాయి క్రీడలు ఇప్పుడు లిటరసీ కల్చర్ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులు ఆయా రంగాల పట్ల అవగాహన, ఆసక్తి పెంపొందించుకునే అవకాశం కలుగుతుందని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. మహాత్మా జ్యోతి బాపులే గురుకుల విద్యా సంస్థల సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు జరుగు జిల్లా స్థాయి లిటరసీ కల్చరల్ కార్నివాల్ 2019 సమ్మేళనంను దాస్నగర్ వద్ద గల అర్బన్ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సమ్మేళనంలో ఉమ్మడి జిల్లాలోని బాలికల గురుకుల పాఠశాలలోని విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ఏ రంగం ఎంచుకున్నా సమాజ సేవ చేయాలనే సంకల్పం ఉండాలని, తమ అభిరుచి ప్రకారం ఎంచుకున్న రంగంలో ఆరితేరుతూ తోటి వారికి సహాయం చేయాలనే మనస్తత్వం అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఆర్థిక అభివృద్ధికి సాధించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలను అమలు చేస్తున్నారని, ఈ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గతంలో కంటే గురుకుల పాఠశాలలో మెరుగైన మౌలిక వసతులు, ఖర్చుకు వెనకాడకుండా మంచి పౌష్టికాహారం అందిస్తూ దానితో పాటుగా నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో గురుకుల పాఠశాలను నెలకొల్పడం జరిగిందని అన్నారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మరవద్దని జిల్లా కలెక్టర్ తెలిపారు. 3 రోజుల పాటు జరిగే సమ్మేళనంలో వ్యాస, వక్తృత్వ, టిబెట్, మ్యూజిక్, డాన్స్, పీస్, ఆర్ట్, మెనో, యాక్షన్, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించబడతాయని కలెక్టర్ తెలియజేశారు. లిటరసీ కల్చరల్ కార్నివాల్ వేడుకలు బాలులకు బీర్కూర్లో నిర్వహించినట్లు తెలిపారు. The sports meet which was held here, and I'm again here for the cultural and literary festival that is being held, which would be held for 3 days with valedictorian day after tomorrow. As you are all aware, what is being taught in schools is not just book knowledge, studies, it's all-round development of a personality, be it sports, or cultural activities, or literary activities. I just seen the events which would be held, starting from elocution, essay writing, debate, quiz, spell bee, and I think perhaps ending with fancy dress. The government is taking a lot of care and has introduced many schemes for the welfare of students. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈ ప్రిన్సిపల్ సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తోందని విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో గతంలో ఎప్పుడూ లేని విధంగా వినూత్న సంస్కరణలు చేపట్టిందని శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ అన్నారు. నగరంలోని నూతనంగా ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ ని స్థానిక ఎమ్మెల్యే బిఘాల గణేష్ తో పాటు జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తోందని, విద్య, వైద్యం, వ్యవసాయ రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వినూత్న సంస్కరణలు చేపట్టి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ సీఎం కేసీఆర్ నిలబెట్టారని అన్నారు. ఈ వెల్నెస్ సెంటర్ ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు మరియు పాత్రికేయ మిత్రులు ఉపయోగించుకుని అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉచితంగా వెల్నెస్ సెంటర్ అందిస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ గారి సౌజన్యంతో తెలంగాణ ఎన్జిఓ సంఘ అధ్యక్షులు కిషన్ గారు, తర్వాత వారి మిత్రులు, కార్యవర్గం సహకారంతో, రిటైర్ ఉద్యోగుల తోడ్పాటుతో, రెవెన్యూ ఉద్యోగుల సహకారంతో ఈరోజు ఎంత చక్కగా వెల్నెస్ సెంటర్ను ఓపెన్ చేసుకోండి. వెల్నెస్ సెంటర్ అంటే ఉద్యోగులకు, పెన్షనర్లకు, జర్నలిస్టులకు ఇదొక ప్రైమరీ హెల్త్ సెంటర్. ఇక్కడ వచ్చినటువంటి వారికి డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉండి పళ్ళకు సంబంధించిన కానీ, శరీరానికి సంబంధించిన కానీ సమస్యలు ఏమైనా ఉంటే కేసును రిఫర్ చేస్తారు.
మీకు ఆశ్చర్యం, ఇక్కడ కేసు రిఫర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ మౌనంగా ఉండరు. ఆ కేసు ఏమైందో ఆ డాక్టర్ తోటి కనుక్కొని మళ్ళీ ఆ డాక్టర్ రాసినటువంటి మందులు కూడా ఉచితంగా ఇక్కడనే ఆ ఉద్యోగులకు ఇవ్వబడతాయి. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలలో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని నవ్యభారతి గ్లోబల్ స్కూల్ చైర్మన్ సంతోష్ కుమార్ అన్నారు. మాక్లూర్ మండలంలోని దాస్ నగర్ లో ఉన్న నవ్యభారతి గ్లోబల్ పాఠశాలలో వార్షికోత్సవ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఎస్ చైర్మన్ సంతోష్ కుమార్ పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు. మొదట విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. అథ్లెటిక్స్, జడకుప్పులాట, బాస్కెట్బాల్, కబడ్డీ, వాలీబాల్, అడ్వెంచర్ తదితర క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. Keep clapping, parents. Every human being born on this earth will look for some identity. So and so national champion, so and so international champion, so and so a big missile project director. That type of identity, that ambition is very important. ఇంకా ఈ కార్యక్రమంలో పేరెంట్స్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పలు సంఘాల ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించారు. ప్రజావాణి సందర్భంగా కలెక్టర్ కార్యాలయం కిటకిటలాడింది. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిజామాబాద్ నగర మాస్టర్ ప్లాన్ బాధితుల కమిటీ ఆధ్వర్యంలో బైపాస్ విషయంలో విస్తృత సమావేశాలు నిర్వహించి ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఏప్రిల్ వరకు పొడిగించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్ బాధితుల కమిటీ కన్వీనర్ కె రామ్మోహన్ రావు మాట్లాడుతూ నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ అభ్యంతరాల కొరకు ఫిబ్రవరి 12 వరకు అవకాశం ఇచ్చిందని, దానిని ఏప్రిల్ వరకు పొడిగించి ప్రజలతో విస్తృత సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులు ప్రజల్లో ఎలాంటి అవగాహన కల్పించలేదని విమర్శించారు. వెంటనే మా డిమాండ్లను నెరవేర్చాలని ఆయన కోరారు. నిజామాబాద్ నగరానికి కొత్త మాస్టర్ ప్లాన్ ని ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు ప్రకటించారు. కేవలం మున్సిపల్ కార్యాలయంలో మాత్రమే ఈ ఫ్లెక్సీని పెట్టి ప్రజా అభిప్రాయం అని చెప్పేసి ఒక పత్రికా ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారు. తూతూ మంత్రంగా ఈ మాస్టర్ ప్లాన్ ని మరి ఆమోదం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. వాస్తవానికి ఇది నిజామాబాద్ అభివృద్ధి భవిష్యత్తుకు సంబంధించిన ఒక ప్రణాళిక. ఈ ప్రణాళిక పైన ప్రజలందరి యొక్క భాగస్వామ్యం ఉండాలా. జిల్లాలో రోజు రోజుకు భూమాఫియా ఆగడాలు శృతిమించుతున్నాయి. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా రాయళ్ల కళ్ళు వాటిపై పడుతున్నాయి. ఆర్మూర్ మండలంలోని కోటార్మూర్ గ్రామం ఆర్మూర్ మున్సిపాలిటీకి అత్యంత చేరువలో ఉండడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. కోటార్మూర్ రెవెన్యూ గ్రామంలో రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆర్థికంగా బాగా ఉన్నవారు, నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఎంచుకుంటున్నారు. రియల్ వ్యాపారం జోరుగా సాగుతుండటంతో కొందరు నాయకులు ఈ వ్యాపారంలోకి దిగి దండిగా సంపాదించడమే లక్ష్యంగా అడ్డదారులు తొక్కుతున్నారు. ఆర్మూర్ మండలం కోటార్మూర్ రెవెన్యూ గ్రామంలోని పెద్దగుట్ట జాతీయ రహదారి, రైల్వే ట్రాక్లను ఆనుకొని ఉన్న వారి స్వంత భూములకు రియల్ ఎస్టేట్ వ్యాపార అవతారం ఎత్తిన కొందరు నాయకులు దర్జాగా ఇరిగేషన్ స్థలాన్ని వారి వెంచర్లలో కలుపుకుంటున్నారు. దీంతో పాటు ఇరిగేషన్ స్థలంలో దర్జాగా వందల సంఖ్యలో మొరం ట్రిప్పులను తవ్వుకెళ్లి వారి వారి వెంచర్లలోని రోడ్లకు పోసుకోవడం గమనార్హం.
ఇరిగేషన్ స్థలాన్ని వారి భూముల్లో కలుపుకొని వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారని కోటార్మూర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఫిర్యాదుతో ఈ భూభాగోతం వెలుగులోకి వచ్చింది. అధికార యంత్రాంగం రియల్ వెంచర్ ను పరిశీలన చేసి ఇరిగేషన్ స్థలాన్ని గుర్తించి ఇరిగేషన్ స్థల ఆక్రమణ మొరం తరలింపులపై ఇదివరకే సదర్ వెంచర్ నిర్వాహకులకు నోటీసులను అధికారులు జారీ చేశారు. పూర్తి స్థాయి విచారణ జరిపిన అనంతరం ఇరిగేషన్ స్థలాన్ని కలుపుకొని వెంచర్ నిర్మాణం చేసిన సదరు లేఅవుట్ ను రద్దు చేయాలని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారికి సంబంధిత అధికార యంత్రాంగం సిఫారసు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజుగా మార్చాలని వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుంటే క్షేత్రస్థాయిలో వ్యవసాయ రంగానికి ఆయువు పట్టు లాంటి ఇరిగేషన్ కెనాళ్లను రియల్ వ్యాపారులు కబ్జా చేస్తూ వారి వెంచర్లలో కలుపుకుంటున్నారు. అప్పట్లోనే నిజాం సాగర్ కెనాల్ ద్వారా ఆర్మూర్ మండలం కోటార్మూర్ గ్రామ రైతాంగం పంటలు పండించుకోవడానికి వీలుగా 82/2/2 ఉప కెనాల్ ను ఉంచారు. రైతులకు సాగునీరు అందించే ఈ నిజాం సాగర్ ఉప కెనాల్ పై రియల్ వ్యాపారుల కన్ను పడింది. ఆర్మూర్ మండలం పెర్కేట్ కోటార్మూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కోటార్మూర్ రెవెన్యూ గ్రామంలో పెద్దగుట్ట జాతీయ రహదారి పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే ట్రాక్ల మధ్యలో లక్షల విలువ చేసే ఇరిగేషన్ స్థలాన్ని కలుపుకొని వెంచర్ల నిర్మాణం చేశారు. 131/4, 133/2, 133/3 సర్వే నంబర్లలోని భూములలో ఇట్టడి నాగుభాయ్ భర్త ఇట్టడి బాజన్న 131/4, 131/5, 131/1, 133/2, 133/3 సర్వే నంబర్లలో ఇట్టడి భాజన్న తండ్రి గంగారం ప్లాట్లు చేసి నెంబర్ 37/2018 నంబర్తో అనుమతి పొందారు. శివార్లో సర్వే నంబర్ 131/5 సంబంధించి ఒక వెంచర్ విషయంలో ఫిర్యాదు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కోటార్మూర్ పెర్కిట్ శివారు ప్రజలు, పీడీసీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు ఇక్కడ ఒక దరఖాస్తు ఆ వెంచర్ విషయంలో ప్రభుత్వ కెనాల్ సంబంధించి రోడ్డు ఆక్రమణ జరిగిందని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఫిర్యాదును పరిశీలించి ఇది తహసీల్దార్ మరియు మండల సర్వేయర్ను అక్కడ పరిశీలించమని ఆదేశిస్తే వారు ఇక్కడ సర్వేయర్ సహాయంతో దాన్ని కొలతలు వేసి అద్రాలను పాటించారు. అక్కడ వెంచర్ సంబంధించిన రోడ్డు ఒకటి ఈ ప్రభుత్వ కాలువ రోడ్డు కాలువ సరిహద్దు రోడ్డును చూపించడం జరిగింది. ఇది ఈ విధంగా దీని గురించి తహసీల్దార్ గారు నివేదిక కూడా ఇస్తున్నారు. దీన్ని డిఈ గారు అండ్ ఇరిగేషన్ డిఈ వాళ్ళకు కూడా ఈ ఫిర్యాదు వాళ్ళ ద్వారా ఇది పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిస్తుంది. ఈ భూమికి పక్కనే ఆనుకొని ఉన్న నిజాం సాగర్ కెనాల్ ను తవ్వి అందులో దర్జాగా రియల్ వ్యాపారులు రోడ్డు వేశారు. ఇరిగేషన్ స్థలంలోంచి వందల సంఖ్యలో మొరం ట్రిప్పులను వెంచర్లలోని రోడ్లకు తరలించుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో రియల్ వ్యాపారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. గత నెల 24వ తేదీన ఆర్మూర్ ఆర్డీఓకు, ఆర్మూర్ తహసీల్దార్లకు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పెద్దగుట్ట జాతీయ రహదారి పక్కన గల ఇరిగేషన్ కెనాల్ కు సర్వే చేయించి కందకం తీయించి విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని వినతి పత్రం అందజేశారు. ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు, ఇరిగేషన్ డిఈ కృష్ణమూర్తిల ఆదేశాలతో ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు కోటార్మూర్లోని 82/2/2 నంబర్ గల నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ను గుర్తించారు. 3-4 రోజుల పాటు ఆర్మూర్ తహసీల్దార్ రాణా ప్రతాప్ సింగ్ ఆధ్వర్యంలో మండల సర్వేయర్ రాజు, ఇరిగేషన్ ఏఈ బాబు, రమేష్ క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఇరిగేషన్ స్థలాన్ని గుర్తించి సిబ్బంది చేత హద్దురాళ్లు పాతించి రంగులు వేయించారు. కెనాల్ గుర్తింపు మరింత పక్కా కోసం మరోమారు సర్వే చేయిస్తామని ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు పేర్కొన్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇరిగేషన్ స్థలంలో రోడ్డు వేయడంపై తహసీల్దార్ రాణా ప్రతాప్ సింగ్ సదరు వ్యాపారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఇరిగేషన్ అధికారులను గ్రామ పంచాయతీ అధికారులను కోరారు. దీంతో ఇత్తడి బాజన్న, ఇత్తడి నాగుబాయ్ అనుమతి పొందిన డ్రాఫ్ట్ లేఅవుట్ నెంబర్ 37/2018కి అనుమతి ఇచ్చిన హైదరాబాద్ కు చెందిన రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారికి గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిని ఏ శైలజ, పంచాయతీ కార్యదర్శి జి శ్రీనివాస్ లేఖ రాశారు. 37/2018 నంబర్ గల డ్రాఫ్ట్ లేఅవుట్ ను క్షేత్ర పరిశీలన చేసి పరిపాలన పరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు అధికార యంత్రాంగం కోరినట్లు తెలిపారు. ఇరిగేషన్ డిప్యూటీగా పనిచేస్తున్నాను. అయితే ఈ మధ్యన ఇట్టడి బాజన్న సన్నా బంగారం అనే అతను మా సబ్ డిస్ట్రిబ్యూటరీ D82 by 2 దగ్గర కిలోమీటర్ 1.46 దగ్గర ఆయన సర్వే నెంబర్ 133/1, 131/5లో వెంచర్ వేస్తూ మా ఇరిగేషన్ సబ్ డిస్ట్రిబ్యూటరీ స్థలాన్ని ఆయన రోడ్డుగా చూపించాడు. అంటే కబ్జా చేశాడు. దాని నుంచి మట్టి కూడా తీశాడు. అది మా నోటీస్కు రాగానే రెవెన్యూ వాళ్ళతో జాయింట్ సర్వే చేసి వాటిని డిమార్కెట్ చేయడం జరిగింది, ఇరిగేషన్ స్థలాన్ని. దాని మీద తదుపరి చర్య తీసుకోమని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆర్మూర్ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. సర్పంచులుగా గెలుపొందిన వారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన పలు సంఘాల వారితో పాటు సర్పంచులు, వార్డు సభ్యులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హైదరాబాద్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి సన్మానించారు. ముత్యంపల్లి సర్పంచ్ గా గెలుపొందిన మల్లయ్యను, మాక్లూరు సర్పంచ్ గా గెలుపొందిన అశోక్ కుమార్ ను జీవన్ రెడ్డి అభినందించారు. గ్రామస్తులంతా ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఆర్మూర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు జీవన్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. వాస్తవాలను వక్రీకరించకుండా, మిమ్మల్ని ప్రలోభపెట్టకుండా సత్యం యొక్క సమాచారాన్ని మీకు అందించడమే మా ఉద్దేశ్యం. ట్రాయ్ నిబంధనల ప్రకారం పే ఛానల్స్ వారు వారి వారి బొకే రేట్లను మీకు వివరిస్తున్నారు. దాని వలన మీలో అసహనం, గందరగోళం, అభద్రతాభావం కలుగుతున్నాయి. అందుకే మీకు కేబుల్ టీవీ నెలవారీ చందాపై వివరణ ఇస్తున్నాం. సహృదయంతో అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాం. సుమారుగా ఎటువంటి పే ఛానల్స్ లేకుండా 100 వరకు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ కు మీరు మీ కేబుల్ ఆపరేటర్కు చెల్లించవలసింది సుమారు 130 రూపాయలుగా ట్రాయ్ నిర్ణయించింది. దీన్ని బేసిక్ టారిఫ్ గా ట్రాయ్ నిర్ణయించింది. ఈ బేసిక్ ఛానల్స్ తో పాటుగా ఈటీవీ, మా టీవీ, జీటీవీ, జెమినీ టీవీ వంటి తెలుగు ఛానల్స్ ను ఒక్కొక్కటిగా తీసుకుంటే అన్ని ట్యాక్సులతో కలిపి సుమారు 240 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. ఇలా కాకుండా ఆయా తెలుగు ఛానల్స్ బొకేలు, ఉదాహరణకు మా టీవీ, మా మ్యూజిక్, మా సినిమా లాంటివి మరికొన్ని కలిపి బొకేగా అనుకుంటే, మీరు కనుక మా టీవీ, జెమినీ టీవీ, జీటీవీ, ఈటీవీలు బొకేలుగా తీసుకుంటే మీరు చెల్లించాల్సిన మొత్తం ట్యాక్సులతో కలిపి సుమారు 287 రూపాయలుగా ఉంటుంది. అంతేకాకుండా మీకు నచ్చిన హిందీ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్, ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఇలా ఏది ఎంచుకున్నా ఆయా ఛానల్స్ విడిగా లేదా బొకేగా తీసుకున్నా ఛానల్స్ వారు నిర్దేశించిన టారిఫ్ రేట్లను మీరు చెల్లించాలి. గతంలో నెల మొత్తం టీవీ ఛానల్స్ ను వీక్షించిన తరువాత మీ కేబుల్ ఆపరేటర్కు డబ్బు చెల్లించేవారు. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం రాబో నెలకు సంబంధించి మీరు ఏ ఛానల్స్ బొకేలు కావాలని కోరుకుంటున్నారో ఆ విషయాన్ని ముందుగా మీ కేబుల్ టీవీ ఆపరేటర్కు తెలియపరిచి ముందుగా డబ్బు చెల్లించాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఛానల్స్ కి సంబంధించి ఆయా ఛానల్స్ వారు నిర్ణయించిన రేట్లు మరియు బేసిక్ టారిఫ్ కలిపి ముందుగా డబ్బు చెల్లించవలసి ఉంటుంది. గత 25 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటర్ మీ నేస్తం. వినోదాన్ని అందించడంలో, విలువైన కేబుల్ టీవీ సేవలు మీకు ఇవ్వడంలో 25 సంవత్సరాల అనుబంధం. మీకు ఉన్న మరిన్ని సందేహాల నివృత్తి కొరకు 08812245000 నెంబర్కి కాల్ చేసి గాని లేదా మీ కేబుల్ ఆపరేటర్ మిత్రుణ్ణి
స్వయంగా లేదా ఫోన్ ద్వారా గాని సంప్రదించి గాని మీ ప్యాకేజీను లేదా సబ్స్క్రిప్షన్ను ముందుగా మీరే నిర్ణయించుకోగలరు. ఎంపిక మీది, ఆనందమూ మీదే. ప్రకటనల అనంతరం తిరిగి వార్తల్లోకి స్వాగతం. సోమవారం ప్రజావాణి సందర్భంగా జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ప్రజావాణిని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గల ప్రగతి భవన్లో జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు. జిల్లా నుండి వచ్చిన ఫిర్యాదులను వాళ్ళు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయరాదని, వేగంగా సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా గ్రామాల్లో ఉన్న ప్రజలు తమ సమస్యల పరిష్కారం కొరకు స్థానిక కార్యాలయాల్లో ఫిర్యాదులు ఇవ్వాలని, అక్కడ పరిశీలించని ఎడల నిజామాబాద్ ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని తెలిపారు. బిడ్డకు మధ్య 3-4 సంవత్సరాల దూరం పాటించాలని, తల్లి బిడ్డల ఆరోగ్యం అప్పుడే బాగుంటుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఈ రోజు అంతర్ కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతి మహిళలకు సూది మందు ఒకసారి ఇస్తే 3 నెలల దాకా గర్భధారణ రాకుండా ఉంటుందని ఈ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా పాలనాధికారి డాక్టర్ ఎన్ సత్యనారాయణ ఏరియా ఆసుపత్రి కామారెడ్డిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిడ్డకు 3-4 సంవత్సరాల దూరం ఉంచాలని, దీనివల్ల బిడ్డల ఆరోగ్యం బాగుంటుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలియజేశారు. డాక్టర్ పి చంద్రశేఖర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి చంద్రశేఖర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాలన్నీ సమర్థవంతంగా అమలుపరచుటకు ఆరోగ్య శాఖాధికారులు సిబ్బంది కృషి చేయాలని, అంతర్ తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతి అర్హులైన దంపతులకు ఇవ్వబడుతుందని తెలియజేశారు. రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ రమా పద్మ తెలంగాణలో 2వ జిల్లా కామారెడ్డి ఈ కార్యక్రమాన్ని అమలుపరచబడుతోందని, నేడు రాష్ట్రంలో తాత్కాలిక కుటుంబ నియంత్రణ 58% నుండి 66%కు పెంచవలసిన అవసరం ఉందని తెలిపారు. డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ శోభారాణి మాట్లాడుతూ ఈ జిల్లాలో కుటుంబ నియంత్రణ సమర్థవంతంగా అమలు చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అజయ్ కుమార్, డిఎంఎన్హెచ్ఓ కార్యాలయ అధికారులు డాక్టర్ రాజు, డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ రవీందర్, డాక్టర్ హరీష్, శ్రీహరి, సంజీవ్ రెడ్డి, హెచ్ఈ వేణు, హెచ్ఓ చలపతి, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ధర్మానికి వ్యతిరేకంగా మన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు యావత్ ప్రపంచ హిందువుల మనస్సులను గాయపరిచిందని శబరిమల పరిరక్షణ కమిటీ సమితి ప్రధాన కార్యదర్శి హరిదాస్ స్వామీజీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అన్ని ధార్మిక సంఘాలు ఒక్కటై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో శబరిమలై పరిరక్షణ సమితి ఇందూరు జిల్లా ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శబరిమలై పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి హరిదాసు స్వామీజీ మాట్లాడుతూ శబరిమలలో మహిళలకు ప్రవేశం పట్ల ప్రపంచం హిందూ మనసులను సుప్రీంకోర్టు గాయపరిచిందని అన్నారు. ఇప్పటికైనా అన్ని వర్గాల మేధావులు ఈ నెల 5వ తేదీన సాయంత్రం 6 గంటలకు వినాయక్ నగర్ లో గల బస్వా గార్డెన్స్ లో జరగబోయే ఇందూరు జిల్లా మేధావుల సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మన నిజామాబాద్ పట్టణమందు తేదీ 5/2/2019 రోజు బస్వా గార్డెన్ లోపల సాయంత్రం 6 గంటలకు నుండి 8 గంటల 30 నిమిషాల వరకు ఏదో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఇట్టి సమావేశానికి అందరూ అయ్యప్ప స్వాములు మరియు హిందూ సాంప్రదాయం గల వ్యక్తులు అందరూ కూడా పేరు పోయిన వారికి అయ్యప్ప స్వామి తరపు నుండి నేను సాంశనం చెప్తూ గురుస్వామి ఏదైతే ఇచ్చిన సందేశం ఉందో ఆ సందేశము వీళ్ళకు అందరూ ఆహ్వానితులుగా వచ్చేసి ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రాజేందర్ గురుస్వామి మరియు గురుస్వాములు చంద్రశేఖర్, గంగాధర్, కేఆర్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని, ఖచ్చితంగా మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, కేంద్ర రైల్వే బోర్డు మెంబర్ ప్రేమేందర్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని పెర్కిడ్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు రాహుల్ గాంధీలు కలిసి ఎన్ని నాటకాలు ఆడినా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ఎటువంటి పొత్తు లేకుండా అధికారంలో రావడం ఖాయమని అన్నారు. ప్రతి నాయకుడు కార్యకర్త కష్టపడి పని చేయాలని 2024లో తెలంగాణలో బీజేపీ అధికారంలో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ యొక్క శ్రేణులన్నీ చాలా ఉత్సాహంగా ఉన్నాయి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈబీసీ రిజర్వేషన్స్ విషయం కావచ్చు, రైతులకు ఆర్థిక సహాయాన్ని 6,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం కావచ్చు, మరి ఇన్కమ్ ట్యాక్స్ యొక్క లిమిట్ను 5 లక్షలకు పెంచడం విషయం, కార్మికులకు 3,000 పెన్షను, అనేక మంది కార్మికులకు ఉపయోగపడే ఈఎస్ఐ యొక్క కార్యక్రమాలు, పేదలకు, బడుగు వర్గాలకు, మధ్యతరగతి వర్గాలకు, రైతులకు ఈ తీసుకున్న యొక్క దీనివల్ల బీజేపీ పట్ల, నరేంద్ర మోడీ పట్ల చాలా సానుకూలమైన వాతావరణం ఏర్పడ్డది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్, జగిత్యాల జిల్లాల అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, భాస్కర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమణి, జాతీయ బీడీ వెల్ఫ్ ఉపాధ్యక్షులు భూపతి రెడ్డి, రాష్ట్ర కార్యవర్గం సభ్యులు ఎండల లక్ష్మీనారాయణ, సూర్యనారాయణ గుప్తా, ధర్మపురి అరవింద్, సదానందం, లక్ష్మీనారాయణ, గోపాల్, శివరాజ్, 2 జిల్లాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పండిత్ పోస్టుల పీఈటీల అప్గ్రేడేషన్లో అర్హతలున్న ఎస్టీటీలకు అవకాశం కల్పించాలని బాల్కొండ మండల విద్యాశాఖాధికారికి జిల్లా డీఈఓ ఎస్టీటీ ఉపాధ్యాయ బృందం వినతి పత్రం అందించారు. పాత బాల్కొండ మండలంలో పండిత్ పోస్టుల పీఈటీల అప్గ్రేడేషన్ లో అర్హతలున్న ఎస్టీటీలకు అవకాశం కల్పించాలని బాల్కొండ మండల విద్యాశాఖ అధికారి మరియు జిల్లా డీఈఓకు ఎస్టీటీ ఉపాధ్యాయ బృందం వినతి పత్రం అందించారు. అనంతరం ఎస్టీటీ ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ ఈ మధ్య ప్రభుత్వం భాష పండిట్లకు మాత్రమే తెలుగు, హిందీ, స్కూల్ అసిస్టెంట్లుగా, పీఈటీలకు మాత్రమే ఎస్ఏ పీఈటీలుగా అవకాశం కల్పిస్తూ జియోఎంఎస్ నెంబర్ 1718లను జారీ చేసిందన్నారు. గతంలో బీఈడీలో తెలుగు, హిందీ మెథడాలజీ కలిగి ఉండి పీజీలో సంబంధించిన సబ్జెక్టులు అర్హత కలిగిన వారికి ఎస్ఏలుగా ప్రమోషన్ కల్పించేవారని తెలిపారు. నందిపేట్ మండలంలోని నిఖాల్పూర్ గ్రామంలో ముత్యాలమ్మ జాతర గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. నందిపేట మండలంలోని నిఖాల్పూర్ గ్రామంలో ముత్యాలమ్మ జాతర అంగరంగ వైభవంగా గ్రామాభివృద్ధి కమిటీ నిర్వహించింది. ముత్యాలమ్మ వేషధారణలో గ్రామస్తులు వేసి డోలు సన్నాయిలతో నృత్యాలు చేస్తూ అంగరంగ వైభవంగా ముత్యాలమ్మ జాతర వేడుకలను నిర్వహించారు. అమ్మవారిని గ్రామంలో ఘనంగా ఊరేగించారు. గ్రామస్తులు వారి వారి వృత్తి పరికరాలతో ఊరేగించారు. ముఖ్యంగా మత్స్యకారులు వారి పరికరాలతో అమ్మవారిని ఘన స్వాగతం పలికారు. ఈ వేడుకకు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి మొక్కులను తీర్చుకున్నారు. అనంతరం నిఖాల్పూర్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సాయంత్రం గ్రామంలోని యువకులు వేషధారణలో నృత్యాలు చేశారు. డీజే లైటింగ్లతో ఆకర్షణీయంగా యువకులు జోరుగా నృత్యాలు చేశారు. ఈ వేడుకలలో గ్రామ ప్రజలు, గ్రామ కమిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గిర్రా అరి తిరుగుతాంది బుర్రా ఉర్రా 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 అరే ఉదయమ బూరా करती है कभी गड्डी में ले जाओ कभी शॉपिंग करा हर रोज ये तंग करती है मेरी वाली डिंग डंग डिंग डंग डिंग डंग डिंग डंग डिंग डंग करती है ये मेरी वाली डिंग डंग डिंग डंग डिंग डंग डिंग डंग डिंग डंग करती है ये मेरी वाली डिंग डंग डिंग डंग डिंग डंग डिंग डंग डिंग डंग करती है व्हाट्सएप ये करता है लोकेशन चेक करता है तुम यहाँ पे जाना तुम वहाँ पे जाना सारा रोज ये चेक करता है. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం సోమావతి అమావాస్య రావడంతో భక్తులు ఉదయం నుండే ఆలయంలో పూజలు, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు కుమార్ శర్మ మాట్లాడుతూ సోమావతి అమావాస్య రోజున శివుణ్ణి అర్చించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని అన్నారు. ప్రతి సోమవారం సిద్ధులగుట్ట శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పల్లకి సేవ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శివలింగం సర్వసుగంధసులేపితం తత్ప్రణమామి సదా శివలింగం దినకరణమామి సదా. క్యాన్సర్ పై ప్రజలకు పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే క్యాన్సర్ మహమ్మారిని జయించిన వారిని అవుతామని, ఇందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నగర ఏసీపీ శ్రీనివాస్ కుమార్ అన్నారు. నగరంలోని ఇందూరు యువత అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఐయామ్ అండ్ ఐ విల్ అను నినాదంతో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించడానికి 2K సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర ఏసీపీ శ్రీనివాస్ కుమార్ పాల్గొని సైకిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని, తొలి రోజుల్లోనే క్యాన్సర్ ను గుర్తించితే వైద్య నిపుణులు అందించిన చికిత్సతో క్యాన్సర్ ను అరికట్టవచ్చునని అన్నారు. ఈ సందర్భంగా సమాజానికి ఉపయోగపడే చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇందూరు యువత అసోసియేషన్ ను అభినందించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఇందూరు యువత అసోసియేషన్ ఆధ్వర్యంలో 2K సైకిల్ ర్యాలీ నిర్వహించడం అభినందనీయం. ఐ యామ్ అండ్ ఐ విల్ అనే ఈ సంవత్సరం ఈ ప్రోగ్రాంకి పెట్టారు. తర్వాత ముఖ్యంగా ఈ క్యాన్సర్ నివారణ కోసం ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకొని క్యాన్సర్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తిపై, మనిషిపై ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆహార నియమాలు, తర్వాత ఆరోగ్య సూత్రాలని పాటించి అందరూ కూడా క్యాన్సర్ రాకుండా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అనంతరం సంస్థ అధ్యక్షులు సాయిబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలను పాటించాలని, క్యాన్సర్ వ్యాధిని జయించడంలో ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అర్చన హై స్కూల్, విశ్వశాంతి హై స్కూల్, విశ్వ వికాస్ హై స్కూల్ విద్యార్థులను అభినందించారు. సైకిల్ ర్యాలీ పులం చౌరస్తా గుండా పలు వీధులలో నుంచి కలెక్టర్ గ్రౌండ్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి ప్రసాద్, సతీష్ గౌడ్, సుభాష్, పద్మ, వినయ్, భాస్కర్, సౌజన్య, శిరీష, సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండల కేంద్రంలో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మోబిన్ ఖాన్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం కొనసాగింది. రెంజల్ మండల కేంద్రంలో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మోబిన్ ఖాన్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు నాగభూషణ్ రెడ్డి, నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు సమావేశంలో పాల్గొన్నారు. పలు శాఖల అధికారుల పనితీరుపై ఎంపీటీసీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో ఆయా గ్రామాల రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వ్యవసాయంలో రైతులకు పలు రోగాలకు సంబంధించిన ఎరువులపై అవగాహన కల్పించాలని సభ్యులు కోరారు. ఫర్టిలైజర్లలో ఎరువులను నాణ్యతను గుర్తించాలన్నారు. మిషన్ భగీరథ పథకం కింద కందకుర్తి, తాడ్బిలోలి, రెంజల్ గ్రామాల్లో 5 వాటర్ ట్యాంకులకు గాను 1 ట్యాంకుకు కనెక్షన్ ఇవ్వడంలో ఆ శాఖ అధికారుల పనితీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పశు వైద్య శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి పశువులకు మెరుగైన వైద్య విధానాలకు సంబంధించిన సేవలను అందించాలని సూచించారు. ఆర్ఎన్బి శాఖ ఆధ్వర్యంలో రెంజల్ మొండివాగు వంతెనపై తారు రోడ్డు నిర్మించడానికి 70 లక్షల రూపాయలతో కూడిన ప్రతిపాదనను పంపినట్లు ఆ శాఖ అధికారి దినేష్ తెలిపారు. రెవెన్యూ శాఖకు సంబంధించి రెంజల్ మండల కేంద్రంలో గల శివాలయం సమీపంలో గల డబుల్ బెడ్రూమ్లను చూపినటువంటి రోడ్ల స్థలంలో అక్రమ కబ్జాలతో నివాసాలను ఏర్పరచుకోవడంపై ఆ శాఖ నిర్మాణాలను రెవెన్యూ శాఖ గ్రామ పంచాయతీ వారు అనుమతి ఎలా ఇచ్చారని ఎంపీటీసీ సభ్యులు కిషోర్ తహసీల్దార్ను వివరణ కోరగా అక్రమ కబ్జాలకు పాల్పడిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన భరోసాను ఇచ్చారు. అనంతరం నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రశేఖర్, తహసీల్దార్ అగమిల్దా ఖాన్, జెడ్పీటీసీ నాగభూషణ్ రెడ్డి, వైస్ ఎంపీపీ బీరెడ్డి దీప తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని జంబీ హనుమాన్ ఆలయం నుండి అంబేద్కర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని జంబీ హనుమాన్ ఆలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం రోటరీ క్లబ్ అధ్యక్షుడు సునీల్ కుమార్, మున్సిపల్ చైర్మన్లు మాట్లాడుతూ క్యాన్సర్ భయంకర వ్యాధి అని అపోహపడుతున్నారని, క్యాన్సర్ ను జయించడం చాలా సులువే అని అన్నారు. పొగాకు, గుట్కా, సిగరెట్ల వల్ల తొందరగా క్యాన్సర్ బారిన పడుతున్నారని, వీటికి చాలా దూరంగా ఉండాలని సూచించారు. క్యాన్సర్ పై ప్రజలకు అవగాహన కల్పించడానికి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, రోటరీ క్లబ్ సభ్యులు రాజేందర్, మురళి, పుష్పాకర్, గోవర్ధన్, రజనీష్, లింబాద్రి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హిందూ ఫాసిస్టు దాడులకు నిరసనగా ఫిబ్రవరి 5వ తేదీన హైదరాబాద్లో నిర్వహించే సదస్సును జయప్రదం చేయాలని ఐఎఫ్టియు ప్రధాన కార్యదర్శి దాసు పిలుపునిచ్చారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో సదస్సు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ ప్రజల కొనుగోలు శక్తిని దెబ్బతీసిన మోడీ ఫాసిస్టు విధానాలతో ప్రజల హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. లౌకిక రాజ్యం అనే ప్రకటన కేవలం కాగితం పువ్వుగా మార్చిన మోడీ విధానాలకు నిరసనగా రేపు హైదరాబాద్ లో నిర్వహించే సదస్సుకు కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివాజీ, జగదీష్, సూరిబాబు, వెంకటేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో పైలట్ ప్రాజెక్టు క్రింద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. వేల్పూర్లోని పసుపు పరిశోధన కేంద్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ప్రాంతంలో పసుపు సాగవుతుండడం, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో మిర్చి, పప్పు దినుసులు సాగు అధికంగా ఉండటంతో వేల్పూర్లో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ పైలట్ ప్రాజెక్టు చేపట్టాలనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర రావడానికి, మహిళల అభివృద్ధికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పడం చక్కని పరిష్కారమని సీఎం కేసీఆర్ భావించారు. సీఎం ఆదేశాల మేరకు వ్యవసాయ, ఉద్యాన, వ్యవసాయ మార్కెటింగ్ శాఖలు, సెర్ప్ ఉన్నత అధికారులు ఇదివరకే పలు ఉన్నత సమావేశాలలో నిర్వహించారు. బాల్కొండ, ఆర్మూర్ ప్రాంతాలలో పసుపు అధికంగా సాగు చేస్తారు. జిల్లాలో ఏటా సరసన 78,300 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అవుతుంది. సగటున 32,000 ఎకరాలలో సాగుతుంది. ఇందులో ఎక్కువగా సాగయ్యేది బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాలలోనే. ఈసారి బాల్కొండలో 19,000 ఎకరాలలో, ఆర్మూర్లో 9,800 ఎకరాలలో, నిజామాబాద్ రూరల్లో 6,000 ఎకరాలలో సాగవుతుంది. దీనికి తోడు జగిత్యాల, కరీంనగర్, నిర్మల్ జిల్లాల్లో సాగయ్యే పసుపు కూడా నిజామాబాద్ మార్కెట్ కి వస్తుంది. పసుపు పార్క్ వేల్పూర్ మండలంలో ఉంది. ఈ మండలంలో అంశాపూర్ తదితర గ్రామాల పసుపు సాగుకు పెట్టింది పేరు. అనుకూలంగా ఉన్నది. ఇప్పుడు ధరలు సుగా మాకు అనుకూలంగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ మళ్ళీ పెద్ద ఎత్తున ఇది ఆవార గోడ కట్టింది, బైసాస్ రోడ్డుకు సుఖ పెద్దది ఉన్నది పసుపు కేంద్రం. అది సుగా మాకు సౌకర్యం మంచిగా అయ్యేటట్టున్నది. ముందు ధరలు సుగా మాకు కల్పిస్తే మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. అమీనాపూర్ గ్రామంలో నేను లక్ష్మణ్ని, పిక్చర్ లక్ష్మణ్ని. అక్కడ మాకు కేంద్రం ఎప్పుడైతే మనకు ప్రశాంతరెడ్డి వచ్చిండో అప్పటి సంది మాకు నీళ్ళకు మాత్రం మస్తు లాభం ఉన్నది. అక్కడ కినాల నుంచి నీళ్ళు వేస్తున్నాడు. ఇక్కడ నిజాంసాగర్, ఇటు పోషంపాటి మాకు నీళ్ళు వస్తున్నాయి. మేము అక్కడ 3 సంవత్సరాలు మేము నీళ్లు తిప్పించుకుంటూనే ఉంటున్నాము. సార్ కాబట్టి మంచిగా చేస్తున్నాడు సార్, పని చేస్తున్నాడు. ఇక్కడ పసుపు కేంద్రం అయింది. పసుపు కేంద్రంలో పసుపులు పండించినంతా ఇక్కడికి మాకు అనుకున్నామన్న ధర ఇప్పిస్తున్నాడు. కాబట్టి ప్రశాంత్ రెడ్డి చాలా మంచివాడు. అందుకే ఈసారిగా గ్రూప్లో పుల్లు వచ్చి చేసిండు మనకు. అటవీ సంపద సంరక్షణలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నామని, కానీ వడ్రంగి వృత్తిని నమ్ముకొని తరతరాలుగా జీవనం సాగిస్తున్న వారిపై పోలీసులు దాడులు సరియనే కాదని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు రామ్మోహనాచారి ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణులపై జరుగుతున్న దాడులు, భయభ్రాంతులపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణుల సంఘం జిల్లా అధ్యక్షులు రామ్మోహనాచారి మాట్లాడుతూ అటవీ అధికారులు అటవీ సంపద సంరక్షణలో చర్యలు తీసుకోవడం స్వాగతిస్తున్నామని, కానీ విశ్వబ్రాహ్మణులపై దాడులు చేయడం, భయపెట్టడం సరైంది కాదని విమర్శించారు. కలప అక్రమ రవాణాలో వడ్రంగి వృత్తిదారులకు ప్రమేయం లేకున్నా
అటవీ శాఖ వేధింపులు అడుగడుగునా కొనసాగుతున్నాయని వాటిని తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వము ఏదైతే అక్రమ కలప రవాణా నివారించడానికి తీసుకున్న చర్యలు మేము నిజంగా విశ్వబ్రాహ్మణుల వడ్రంగి వృత్తిదారులను స్వాగతిస్తున్నాము. అయినప్పటికీ కూడా ఏదైతే వృత్తిదారులపైన దాడులు, అటవీ శాఖ దాడులు నిర్విరాంగా కొనసాగుతున్నాయి, వీటిని ఇమ్మీడియట్ గా వాళ్ళు నిలుపుదల చేయాల్సిన అవసరం ఉంది. మేము ఏదైతే పర్మిట్ తీసుకుని పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఏదైతే స్క్రాప్ పేరుతో మమ్మల్ని వేధిస్తూ మా పైన విపరీతమైనటువంటి ఒత్తిడికి లోన్ చేసే విధంగా మా పైన అనేక ఒత్తిళ్లకు లోన్ చేస్తున్నారు. కాబట్టి ఇది తప్పనిసరిగా అటవీ అధికారులు తప్పనిసరిగా విరమించుకోవాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థి దశలో విద్యతో పాటు ఆటపాటలు అన్నీ ఉండాలని, కానీ విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా చదివి మంచి స్థాయికి ఎదగాలని డిఐఈఓ దాసరి ఒడ్డన్న అన్నారు. ఆరూరు పట్టణంలో ప్రభుత్వ బాల బాలికల కళాశాలలో ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు డిఐఈఓ బహుమతులు అందజేశారు. విద్యార్థులు చేసిన డాన్సులు ఆహుతులను ఎంతగానో అలరించాయి. అనంతరం డిఐఈఓ మాట్లాడుతూ విద్యార్థులు మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ప్రభుత్వ కళాశాలల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. స్టేజిని వాళ్ళు ఓజేటీలో భాగంగా మనకు మరమ్మతులు చేయించి పిల్లల వెంటనే మరి రవిసార్ పాషా గారు ఇద్దరు, మళ్ళీ మన రెగ్యులర్ స్టాఫ్ అందరూ వెనువెంట ఉండి ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి వేదికను మనకు అందించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 9 గ్రామాలను విలీనం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని ప్రగతిశీల యువజన సంఘం నాయకులు ఎం సుధాకర్ డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలను చేపడతామని ఆయన హెచ్చరించారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్లో 9 గ్రామాలను విలీనం చేస్తున్న జీవోను ఉపసంహరించుకోవాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ నాయకులు ఎం సుధాకర్ మాట్లాడుతూ గ్రామ సభల్లో తీర్మానం లేకుండా ప్రజాభిప్రాయాల సేకరణ జరపకుండా గ్రామాలను కార్పొరేషన్లో ప్రభుత్వం ఏకపక్షంగా విలీనం చేయడం సరియైంది కాదని విమర్శించారు. దీనితో గ్రామ ప్రజల జీవితాలు చిన్న భిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర పథకమైన ఉపాధి హామీ పథకానికి 9 గ్రామాలు అంటే కాలూర్, ఖానాపూర్, గూపన్పల్లి, ముబారక్ నగర్, బోర్గాం, పాంగ్రా, సారంగపూర్, బోర్గాంకే మానిక్ బండార్ గ్రామ ప్రజలకు వర్తించదని వాపోయారు. కార్పొరేషన్ లో విలీనమైతే అరసాపల్లి కన్నా అధ్వానంగా తయారవుతుందని, గ్రామాల్లో ఉన్న ప్రజలు 60% వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మోపాల్ మండలాల్లోని కాలూర్, ఖానాపూర్, సారంగపూర్, గూపన్పల్లి, ముబారక్ నగర్, మానిక్ బండార్, బోర్గంకే, బోర్గంపి ఈ గ్రామాలని, పాంగ్రా ఈ గ్రామాలని వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా దీనికి సంబంధించి కోర్టులో ఈ ప్రభుత్వం మేము వెనక్కి తీసుకుంటున్నామని చెప్పేసి అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి, ఈ 9 గ్రామాలను తిరిగి గ్రామ పంచాయతీలుగానే కొనసాగించి ఈ గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరపాలని చెప్పేసి ఈ డిమాండ్తోని ఈ 9 గ్రామాల ప్రజలు ఈ రోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి నివేదిక చేయడం కోసం ఈ కార్యక్రమంలో 9 గ్రామాల ప్రజలు మరియు పీడీఎస్యు అధ్యక్షురాలు కల్పన తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా మౌని అమావాస్య పూజలను సోమవారం జరుపుకున్నారు ప్రజలు. సోమవారం వచ్చే అమావాస్యను పంచాంగ ప్రకారం మౌని అమావాస్యగా నిర్వహిస్తారు. సంవత్సరంలో వచ్చే 10వ అమావాస్యగా పుష్య అమావాస్యకు ప్రత్యేకత ఉంది. ఈ రోజున నది స్నానం ఆచరించడం అనాదిగా వస్తున్న ఆచారం. నది స్నానం ఆచరించడంతో పాటు శివారాధన అత్యంత శ్రేష్టమని పండితులు పేర్కొంటున్నారు. అమావాస్య రోజున చేసే పూజలతో దేవతలు, పితృదేవతల అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. స్వామికి చేసే పూజలతో ఏడాది పొడవునా లక్ష్మి స్థిరంగా ఉంటుందని హేమాద్రి వ్రత పురాణం తెలుపుతుంది. సోమవారం అమావాస్య రావడం ప్రత్యేకత ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు. మునులకు ప్రీతికరమైన ఈ అమావాస్య రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు మౌనాన్ని పాటించడం ద్వారా మునుల అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు. శివారాధన చేసి రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేస్తే జాతకంలో ఉండే కుజగ్రహం, రాహు, కేతువుల దోషాలు తొలగిపోతాయని పంచాంగం చెబుతుంది. సంతానం కాని వారు కుజగ్రహ, రాహు, కేతుల దోషం తొలగిపోవడం కోసం నది స్నానం ఆచరించడం మంచిదని పండితులు
పేర్కొంటున్నారు. గంగా జనాలతో శివుడిని ఆరాధిస్తే సకల ప్రమాదోషాలు తొలగిపోతాయని పంచాంగం చెబుతుంది. అమావాస్య రోజు నది స్నానం ఆచరించడం, పితృదేవతలకు పిండ ప్రదానాలు, తర్పణలు ఆచరించడం వల్ల పితృదోషాలు తొలగుతాయని శాస్త్రం వంచన. ఆలయంలో ఈ రోజు ప్రత్యేక పూజలు, హోమాలు, అన్నదానాలు చేపట్టడం విశేషంగా భావిస్తారు. ముఖ్యంగా శనీశ్వర దేవాలయంలో స్వామికి తైలాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రహచార రీత్యా 7.5 ఏళ్ల శని, అష్టమ శని, అర్ధష్టమ శని ఉన్నవారు అమావాస్య రోజు పూజలు నిర్వహించడం మంచిదని పంచాంగం చెబుతుంది. సూర్య భగవానుడితో పాటు నవగ్రహాలకు, శ్రీరామచంద్రునికి, దుర్గాదేవి మొదలైన శక్తి దేవతలకు విశేష పూజలు చేయడం మంచిదని శాస్త్రం చెబుతుంది. చింతిత మనోకామన ఫల సిద్ధార్థం శ్రీనీలకంఠేశ్వర స్వామి సన్నిధానేన పంచామృత పూర్వక అభిషేక పూజాంచ కర్మ పరిష్యే. అక్షంత నీళ్లు కింద వదిలేసేయండి. ఇది సంకల్ప సంకల్ప సిద్ధిరస్తు. నమో హిరణ్యవాసేనాన్యధ్యాచ నమో నమో రుక్యభ్య హరికేశభ్య భుజనాపదే నమో సత్యంజ విజయమదేవతే నామదే నమో నమో ప్రజావ్యాధినే నామదే నమో నమో హరికేశాయ పుణ్యముష్టానామదే నమో నమో భవసేజ్యజదామదే నమో రుద్రాయ రుద్రావినే కేంద్రానామదే నమో నమో సూదాయ హంత్యానామదే నమో నమో రోహితాయ స్తపదే వృక్షానామదే నమో త్రిణవార్య కక్షానామదే. సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకుని ఉచిత కంటి వెలుగు పథకం పెట్టారని కోటగిరిలోని సర్పంచ్ పత్తి లక్ష్మణ్ తెలిపారు. కోటగిరి మండలంలో గ్రామ చావిడి వద్ద కంటి వెలుగు శిబిరాన్ని నూతన సర్పంచ్ పత్తి లక్ష్మణ్ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఎంపీపీ సులోచన హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ పత్తి లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామ చావడి వద్ద ప్రజలకు అందుబాటులో 3 రోజులు కంటి వెలుగు శిబిరం ప్రారంభించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం సర్పంచ్ లక్ష్మణ్ కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి సమస్యలు లేని రాష్ట్రంగా చేయడమే లక్ష్యంగా పెట్టుకుని పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకుని ఉచిత కంటి పరీక్షలు, కంటి అద్దాలు మరియు మోతిబిందు సమస్య ఉన్న వారికి ఆపరేషన్ చేయించడం అభినందనీయమని అన్నారు. సూపర్వైజర్, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు డాక్టర్ రత్నదీప్ నూతన సర్పంచ్ కు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. సూపర్వైజర్ కృష్ణవేణి ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్ సెంటర్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సర్పంచ్ దృష్టికి తీసుకురాగా సర్పంచ్ వెంటనే ఒక మహిళా భవనం నిరుపయోగంగా ఉందని, ఆ భవనం సబ్ సెంటర్ కోసం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కోటగిరి గ్రామ ప్రజలు ఈ కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క కంటి చూపుని చూయించుకోవాలని మేము ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ముఖ్యంగా కేసీఆర్ అతని దూరదృష్టితో ప్రజలు బీదవాళ్ళు ఉన్నారు. ఈ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా వాళ్ళ కంటిని వెలుగు నింపాలని వాళ్ళ జీవితాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడమైంది. కార్యక్రమంలో ఎంపీపీ సులోచన, సూపర్వైజర్ కృష్ణవేణి, డాక్టర్ రత్నదీప్, వార్డు మెంబర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. 30వ రోడ్డు భద్రతా వారోత్సవాలు ఫిబ్రవరి 4 నుండి ఫిబ్రవరి 10 వరకు అంటే వారం రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఎస్ఎల్ టోల్ ప్లాజా ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. ఇండల్వాయిల్ టోల్ ప్లాజా వద్ద 30వ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా వాహనదారులకు అవగాహన కల్పించి టోల్ ప్లాజా సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారి వెంట రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు, వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నామని వారు తెలిపారు. జాతీయ రహదారి వెంట రోడ్డు మార్గం సుగమం చేసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని, రోడ్లు బాగుంటే వాహనాలు ప్రమాదాలు జరగవని అన్నారు. జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు 80 కిలోమీటర్ల వేగం కంటే మించి ప్రయాణించకుండా వేగాన్ని అదుపు చేసేందుకు పోలీసుల సహకారంతో చర్యలు తీసుకుంటున్నామని, తాగి వాహనాలు నడపకుండా హెల్మెట్ ధరించి సుఖమైన ప్రయాణం చేసి ఇంటికి చేరాలని ప్రజలకు కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నామని తెలిపారు. సుఖమైన ప్రయాణం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దానికి సంబంధించి రోడ్డు ప్రమాదాలు కానీ ఏమి ప్రమాద రహితంగా ఉంచడానికి మేము ట్రై చేస్తున్నాము. అందరికీ తెలిసిందేను 3 ఈలను ఉంటాయి, 3 ఈస్ ఉంటాయి: ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ఇంజనీరింగ్ అంతా మేము మ్యాక్సిమం అంతా రోడ్డుని బాగా చేయడానికి, ప్రమాదరహితంగా చేయడానికి ట్రై చేస్తుంటాము. అది ఎడ్యుకేషన్ అనేది ఇటువంటి కార్యక్రమాలతో ఎడ్యుకేషన్ అందరికీ ఎడ్యుకేట్ చేస్తూ, అంటే రాంగ్ రూట్ రావద్దు, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ మాట్లాడద్దు, ఇవన్నీ బ్యానర్స్ అన్ని మీరు చూస్తుంటారు. మొత్తం అవన్నీ మొత్తం అవగాహన కల్పిస్తున్నాము. జీజీ కళాశాలలోని ఎస్సీ కళాశాల బాలుర వసతి గృహంలో తీవ్రమైన నీటి సమస్యలు ఉన్నాయని, వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జీజీ కళాశాల ఎస్సీ బాలుర వసతి గృహం విద్యార్థులు నీటి సమస్యను తీర్చాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ నీరు లేకపోవడం వల్ల ఎలాంటి పనులు పూర్తి కాక కళాశాలకు ఆలస్యంగా వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు తెలిపినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఒక బోర్ అలాగే 5,000 లీటర్ల వాటర్ ట్యాంకును నిర్మించాలని వారు కోరారు. ఎస్సీ హాస్టల్లో జీజీ కాలేజ్ ఎస్సీ హాస్టల్లో ఉంటున్నాం సార్. మాకు నీటి సమస్య ఎక్కువ ఉంది సార్. పిల్లలు నీళ్ళు లేదు సార్. పిల్లలకు 3 సంవత్సరాల నుంచి ప్రాబ్లం వస్తుంది సార్. మేము పై అధికారులు చెప్పాను సార్, డిఓ సార్కి కలిసాము. అయితే అక్కడ వాటర్ ట్యాంకు సప్లై చేయాలని చెప్పారు. వాళ్ళు కూడా సక్రమంగా ట్యాంకు అనేది సప్లై చేస్తారు సార్. మా పిల్లలకు బాత్రూమ్ వెళ్ళడానికి వాటర్ లేదు సార్. వంటకు వాటర్ లేవు సార్. వంటకి ఆంటీలు ఏమో వాటర్ బయట నుంచి మోస్తారు సార్, బయట నుంచి సార్. బాత్రూమ్కి లేదు సార్. మేము కాలేజీకి వెళ్తలేం సార్. ఇన్ టైంలో కాలేజీకి వెళ్తలేం సార్ వాటర్ సమస్య వల్ల. విద్యార్థుల పంచరత్న కీర్తనలు సంకీర్తనలతో త్యాగరాజ ఆనందోత్సవం భక్తి ప్రవత్తులతో సాగింది. జిల్లా కేంద్రం విశ్వోదయ జూనియర్ కళాశాల ప్రాంగణంలో అభినయ నృత్య సంగీత కళాక్షేత్రం ఆధ్వర్యంలో త్యాగరాజ 172వ ఆరాధోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్వైకే ప్రతినిధి రామచంద్రరావు, మూడ నాగభూషణం గుప్తా హాజరయ్యారు. త్యాగరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్యాగరాజు వేలాది కీర్తనలను సమాజానికి అందించిన గొప్ప మనిషి అని కొనియాడారు. ఆయన కీర్తనలో భక్తి భావంతో పాటు సామాజిక కోణం ఆవిష్కృతం అవుతుందని వివరించారు. త్యాగరాజు కీర్తనలను నేటి తరం గానం చేయడం అభినందనీయమన్నారు. త్యాగరాజు కీర్తనలు ప్రజల్లోకి విస్తృతంగా చేరేలా సంగీత సాధకులు, అధ్యాపకులు కృషి చేయాలని కోరారు. అధ్యాపకుల సంగీత అధ్యాపకురాలు శ్వేత, శిష్య బృందం 116 మంది విద్యార్థులతో త్యాగరాజు స్వామి పంచరత్న కీర్తనలు, సంకీర్తనలను ఆలపించారు. హైదరాబాద్ లలిత కళాతరుణంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన విద్యార్థులకు బహుమతులను అందించారు. అంతకుముందు విద్యార్థులు పురవీధుల గుండా నగర సంకీర్తన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి ప్రశాంత్, డాక్టర్ రామ్మోహన్, విశ్వోదయ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. మండలాల వారీగా ఉన్న వార్తలను చూద్దాం. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో ముక్మా ఆధ్వర్యంలో శ్రీ సమృద్ధి ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలపై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై ముక్మా ఆధ్వర్యంలో శ్రీ సమృద్ధి ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ర్యాలీ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా జేఎంసీ ఉదయశ్రీ, ఆర్పి అరుణ, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఫతేపూర్ సర్పంచ్ కొత్తపల్లి లక్ష్మి అన్నారు. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగు నింపుతుందని, ఫతేపూర్ గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పౌర్ సభ్యులు, వైద్య సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో గ్రామ శివారులో గల అయ్యల జాతర మహోత్సవం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మరియు రామన్నపేట్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అయ్యల జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా వీడీసీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం అయ్యల జాతర ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. వేల్పూర్ గ్రామ ప్రజలు ఉదయం అయ్యల గుడికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. వీడీసీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు.
వేల్పూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో రేషన్ షాపుల ద్వారా బియ్యం అందజేయడం జరుగుతుందని అంగన్వాడీ సూపర్వైజర్ నీరజ తెలిపారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ నీరజ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్త రేషన్ షాపులలో బియ్యం తీసుకోవాలని తెలిపారు. ఈ పాస్ విధానం ద్వారా అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని కోమన్పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో కంటి వెలుగు శిబిరాన్ని గ్రామ సర్పంచ్ మంజుల ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు శిబిరాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా అద్దాలు, మందులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమణ, ఎంపీటీసీ నాగమణి, హెచ్ఏ వేణు, లత, శ్రీరామ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సుందరయ్య కాలనీలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ డిఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి డిఈకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వెంకటేష్, పట్టణ కార్యదర్శి కూతాడి ఎల్లయ్యలు మాట్లాడుతూ ప్రభుత్వం ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదని, కిరాయిలు కట్టలేక పేదవారు సుందరయ్య కాలనీని ఏర్పాటు చేసుకుని తాత్కాలిక ఇండ్లలో తమ జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. ఆ ప్రాంతంలో విద్యుత్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి అక్కడ విద్యుత్ సౌకర్యం కల్పించాలని, లేదంటే ఆందోళనలు ఇంకా తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. నందిపేట్ మండలంలోని వెల్మల్ గ్రామంలో బట్టు రేవంత్ రమేష్లకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గ్రామ సర్పంచ్ సాయమ్మ, తెరాస అధ్యక్షులు అందజేశారు. దర్పల్లి మండలంలోని ఇంద్రానగర్ తాండాలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను వారి స్వగృహంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండా నాయకులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జగ్రాన్పల్లి మండల కేంద్రంలో దేవరదండ అమావాస్య సందర్భంగా గ్రామంలో గ్రామ దేవతలకు గంగా జలాభిషేకం చేసి గ్రామంలో ఊరేగించారు. ప్రతి సంవత్సరం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జాతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థుల సదస్సులో పాల్గొని ప్రసంగించేందుకు ఎంపీ కవితకు ఆహ్వానం పంపించిన కేరళ ప్రభుత్వం. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సక్రమంగా, పారదర్శకంగా అమలు చేసే బాధ్యత ఉద్యోగులదే. శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ వెల్లడి. ప్రభుత్వ ఉద్యోగులు, పాత్రికేయుల వెల్నెస్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రారంభోత్సవ వేడుకల్లో వక్తల వెల్లడి. వేల్పూర్లో ఫుడ్ ప్రాసెసింగ్ పైలట్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు సర్కారు యోచన. రైతులు, మహిళా సంఘాలకు ప్రయోజనంపై స్పెషల్ ఫోకస్. ప్రజా సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట పలు సంఘాల ధర్నా. ఫిర్యాదుదారులతో సందడిగా మారిన ప్రజావాణి. మహాత్మా జ్యోతిబా ఫులే పాఠశాలలో అట్టహాసంగా ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాలు. పచ్చ బంగారానికి దక్కని మద్దతు ధర. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని పసుపు రైతుల డిమాండ్. ఆర్మూర్ ప్రాంతంలో రోజు రోజుకు పెరుగుతున్న భూమాఫియా ఆగడాలపై స్పెషల్ ఫోకస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి GTPL. నమస్తే.